మైనవే. ఇదిన అంశం ఏం చెప్పండి, అందరు చెప్పాలి. నిత్యం ఉండేది ఏది? నిత్యం ఉండేది ఏది కదా నాన్న? నిత్యం ఉండాలి అంటే మనం ఏమి చేయాలంటే, నిత్యం ఉండే పనులు భూమి మీద మనము చెయ్యాలి. నిత్యం ఉండే పనులు మన భూమి మీద చెయ్యాలి. యెషయా గ్రంథం 51 6వ వచనాన్ని మనం చూస్తే, నన్ను 6వ వచనం మనం చూస్తే, ఆకాశము వైపు కన్నులెత్తుడి, ఆకాశం వైపు కన్నులెత్తుడి, క్రింద భూమిని చూడుడి, అంతరిక్షము పొగవలే అంతరార్థన మగును, భూమి వస్త్రము వలె పాతగిలిపోవును, అందలి నివాసులు అటువలే చనిపోవుదురు, నా రక్షణ నిత్యముండును, వెరీ గుడ్, నా నీతి కొట్టివేయబడదు. చాలు నాన్న. అక్కడ కొన్ని భాగాలు మనం చూసాం కదా. ఏం చూసామని కొన్ని భాగాలు అక్కడ చూడాలి. ఆ మాట మళ్ళీ చదువునా. ఆకాశము వైపు కన్నులెత్తుడి, క్రింద భూమిని చూడుడి, అంతరిక్షము పొగవలే అంతరార్థన మగును, భూమి వస్త్రము వలె పాతగిలిపోవును. వెరీ గుడ్. ఎంత చక్కటి మాట చూడనా కదా, ఎంత చక్కటి మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 51 అందరు తీసుకోవాలి. 51వ అధ్యాయం యెషయా గ్రంథంలో 51లో మనం చూస్తే ఎంత చక్కటి మాటలు ఉన్నాయంటే అంత చక్కటి మాటలు ఉన్నాయి నాన్న కదా. ఆకాశం వైపు చూడుడి అంటాడు. చదువునా. క్రింద భూమిని చూడుడి, అంతరిక్షము పొగవలే అంతరార్థన మగును, భూమి వస్త్రం వలె పాతగిలిపోవును, అందలి నివాసులు అటువలే చనిపోవుదురు, నా రక్షణ నిత్యముండు. చాలు, దేవుని రక్షణ నిత్యం ఉంటుంది. ఇక్కడ ఏమేమి పోతాయంటమ్మా? చాలా విషయాలు చెప్పాడు కదా. ఆకాశం వైపు కన్నెలెత్తి చూస్తే క్రింది భూమిని చూడుడి, అది అంతరిక్షం వలె అర్థమైపోతుందంట. అంటే అంతమైపోతుంది అని. అది ఉండదు. నువ్వు ఏదైనా చూడండి, దేవుడు చేసినేటివి కూడా అవి తాత్కాలికముగానే మనకిచ్చాడంతే. అవి తాత్కాలికమైనవే. భూమి ఎంతో మనిషి అంతే లెక్క అన్నమాట. భూమి ఎంతో మనిషి కూడా అంతే. కింద మనం చూస్తే నాన్న భూమి వస్త్రం వలె పాతగిల్లిపోను అంటాడు. అయిపోయి ఉండదు అది కూడా వెళ్ళిపోతుంది. తర్వాత కింద ఏమంటాడు? కింద ఏమంటాడంటే నాన్న కదా, అందలి అంటే ఏంది? అందలి అంటే అర్థం ఏంటి? అందులో, అందలి. ఇక్కడ అందులో ఒక మాట అంటాడు, నేను మంచిగా ఉండాలి, అందులో నేను కూడా ఉండాలి అంటారా లేదా ఈ సందర్భం కదా. నేను ఆ బంతిలో ఉండాలి, నేను కూడా ఆ బంతిలో తినాలి అంటారా లేదా కదా. ఈ మంచి విషయాల కల్లా ఏం చేస్తారంటే నాన్న నేను కూడా ఉండాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు కదా. అంత చక్కటి మాట. కింద ఇంకేముంది నాన్న? కింద ఏముంది చూడండి. అందలి అంటే నాన్న బాగినాడు. అందలి అంటే భూమి మీద ఉన్న ప్రజలు చనిపోతారు. అటువలే అనేటువంటి మాటకు ఏముంది చూడండి. అటువలే అనే మాటకు ఫుట్నోట్ అంటారు. ఫుట్నోటు ఒక మాట కింద ఇచ్చింటాడు. దోమల వలె. దోమలు ఏమైపోతాయిరా? అందుకే నేను అక్కడిక్కడ పెట్టుకున్నా, ఏది దోమలు నా దగ్గరికి రాకూడదని. ఓ పారి నేను కథ చెప్తాను. ఓ పాస్టర్ గారు ఏం చేశారంటే నాన్న దోమలు ఎక్కువ ఉన్నాయి వాళ్ళ చర్చిలో. వాళ్ళకు ఒక ఊది కడ్డి, ఈ వాళ్ళకు ఊది కడ్డి అంటించుకొని పాస్టమ్మ తోటికే దినం వాక్యం చెప్తుంటాడు. దాన్ని ఒక సేవకుని కొడుకు గమనించింటాడు. గమనించి ఏం చేశాడు? ఆయన కూడా ప్రసంగికుడు అయిన తర్వాత ఏ స్టేజి మీద పోని వాళ్ళకు ఊది కడ్డి ఆడ దోమలు లేకపోయినా ఇతని అర్థం ఏంటి? మా నాయన ఆ విధంగా చేశాడు, నేను ఈ విధంగానే. మీ నాయన దోమల కొరకు చేశారా బాబు, నువ్వు అలా చేయకూడదు అంటే అర్థం ఏంటి? ఈ అబ్బాయికి ఏం లేదు చెప్పండి. దాన్ని ఏమంటారా తెలుగులో? ఆలోచన అనే దాన్ని కొంచెం లోతుగా చెప్పు. గ్రహింపు మనసు లేదు అని. అలా గ్రహింపు లేదు. ఎందుకు అనే గ్రహింపు లేదు. భూమి మీద ఉన్నందలి కూడా ఏమైపోతా ఉన్న మనుషులు దోమల వలె చనిపోతారంట. దోమల వలె చనిపోతారు. పూర్వకాలంలో నాన్న ఒక లోక సామెత ఉంది. ఏం సామెత అంటే ఒకటి ఏదో ఒక నెల వస్తుంది,
మాలపున్నము మడుగుల పడిపోతాయంట. ఏంటివంటే దోమలు. ఇంకా అప్పటి నుంచి ఉండవంట ఇంకా. అవునా? ఇదొక సామెత నన్ను అంతే, ఇదొక సామెత చెప్పారు మన వాళ్ళు. దోమల వలె దోమను ఏ విధంగా చంపొచ్చు? ఎన్ని రకాల చంపొచ్చు? ఆల్ అవుట్తో చెప్పండి, మీరు చెప్పండి. ఎంత ఇంకా దాన్ని ఏదో సుట్టన కట్టన అంటారు. ఇంకా 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 అటు కూడా చంపచ్చు. నేను ముందు చెప్తాను కూడా, షేల్తో అవెల్లా ఎక్కడో ఉంటాయి వెనకండి. ఇక్కడ కొట్టిందంటే అక్కడ కొరుకుతుందంటే కదా కదా, అది చిన్నదే కానీ ఎంత గట్టి కూడా అంత గట్టి కొట్టుకుంటారు. అట్లంటే పోతుంది అది, కానీ బలమంతా ఉపయోగించి కొట్టింది కరెక్ట్ మాట. అది మాకెళ్ళి భాష కదా, నంది కొట్టుకుని భాష. ఇది మంచిది నాన్న కదా. ప్రియమైన దేవుని పిల్లలారా చూడండి, ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కదంటే ఏమి శాశ్వతము? ఏమి శాశ్వతము అంటే రక్షణ శాశ్వతం. రక్షణ అనేది భూలోకముల దేవుడు రక్షణ ఇస్తాడు, పరలోకములు కూడా రక్షణ ఇస్తాడు. రక్షణ చాలా విలువ. ఆ రక్షణ సంపాదించుకున్న వాళ్ళు చాలా గ్రేట్. గౌరవనీయులు స్వర్గీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి రక్షక భటులు ఉండిరలేదా? కానీ ఏమైపోయాడు? ఆ రక్షణ వేరు, కానీ దేవుడిచ్చే రక్షణ వేరు. ఇంకొక మాట మనం చూద్దాం, చూడండి నాన్న. అరే 8వ వచనం చదువు. 8వ వచనం. వస్త్రమును కొరికి వేయునట్లు చిమ్మట వారిని కొరికి వేయును. చిమ్మట వారిని కొరికి వేయును. బొద్దిక గొర్రెబొచ్చును కొరికి వేయినట్లు వారిని కొరికి వేయును. అయితే నా నీతి చదువునా నిత్యము నిలుచును, నా రక్షణ తరతరములుండును. వెరీ గుడ్. దేవుని రక్షణ అంట చున్నానా తరతరాలుంటుంది. అయితే మనం ఏం చేయాలి? దేనికోసం ప్రయాసపడాలి? వెరీ గుడ్ నాన్న, థ్యాంక్ యూ రా. రక్షణ కోసం మనం ప్రయాసపడాలి. రక్షణ కదమ్మా, రక్షణ కోసము. యేసయ్య అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆ దేవుని వెంబడించిన మనము రక్షణలో వెంబడిస్తున్నాము. రక్షణ చాలా విలువైనది కదా నాన్న. రక్షణ చాలా విలువైనది కదా. రక్షణ, దేవుని రక్షణ తరతరములుండును. అందులో ఒక పదాలు ఉండయిరా. మీరు ఎప్పుడైనా చెమటను చూశారా? చెమటను చూశారా? చెమట కాదు, బట్టలు కొడుతుంది. అది ఎలా ఉంటుందంటే నేను చెప్తాను చూడండి. పేనులాగుంటుంది, వైట్ రంగులో ఉంటుంది. నేను చూసినాను. అది గాన పడితే మన బట్టను ఇట్లా పిగిలి వస్తుంది. మనము ట్రంకు పెట్టలో పెడతాం కదా నాన్న. కరెక్ట్. ఇప్పుడు వద్దాం. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే తుప్పు నుంచి వస్తుంది. ఇప్పుడు చెప్పాలా, తుప్పు నుంచి వస్తుంది. ట్రంకు పెట్టలో పెట్టినప్పుడు ఏమైతే చెప్పండి, చిమటలు కొట్టకుండా ఏం చేయాలి? నప్తాలి గుళికలు అంటాయి కదా, అవి ఎక్కువ రేజులు వేసినా కూడా ముక్కు మూసుకాల్చింది వస్తుంది. ఆ కలర్ గుండి నప్తాలు గుళికలు అంటారు, కలర్ గుండీలు అంటారు. అవునా? ఏది మన బట్టలను కాపాడుకోవటానికి అవి వేయాలి. ఇప్పుడు దండికి వచ్చి నిలండి సెంట్లు ఆ సెంటుకు అది వరకు చచ్చిపోతుంది అంటారు. సెంటుకు చచ్చిపోతుంది అంటారు. కనుక ఇక్కడ ఇంకో మాట ఉందిరా, బొద్దెంకంట గొర్రె బొచ్చును కత్తరిస్తుందంట. మన ఇంటికలను కత్తిరించేది ఏది? కత్తెరన, పేను. హల్లెలూయా. పేను కదా, పేను మన ఇంటికలను కట్ చేస్తుందంట. నిజం అది? ఏం నాకే తెలియదు. అవును అంటారు అంతే. పేను మొత్తం మేము కొందరికి ఎంటికలలో పోయి ఉంటాయి కదా, ఎంటికలలో ఉంటాయి. చాలామందికి ఎంటికలు పోతాయి. చిన్నప్పుడు నేను ఒక సూత్రం మీకు చెప్తాను. తమలపాకు ఉందా? చూసినారా? ఇంత తమలపాకు చూడాలి ఎవరైనా ఉండారా? రేపన తెస్తాను, అది కట్టగా తీసుకొస్తాం. ఈ తమలపాకులు ఎక్కడెక్కడ వాడతారు? తమలపాకులు ఎక్కడ పెళ్ళిళ్ళు ఎక్కువ వాడతారా? అమ్మాయి వాళ్ళ సొంతం కావాలంటే ఆకులు తెచ్చి ఆకులు పెట్టిపోతారంటారు కదా, అన్నీ మర్చిపోతారు మీరు పాపం. అవునా? ఆకు తొడిమి తీసి ఏం చేయాలంట, ఎక్కడైతే ఈ పేను కొరిగింటో అక్కడ రుద్దాలంట. ఖచ్చితంగా ఉదాహరణ చెప్తాను. అట్లాగే
దేవుని ప్రేమ దేవునిలో ఉంది. దేవుని ప్రేమించినప్పుడు రక్షణ నీకు వచ్చేస్తుంది. ఆ రక్షణ నిన్ను తరతరములు ఏం చేస్తుందంటే దేవుని నిన్ను కాపాడుతుంది. యెషయా గ్రంథం 45లో మనం చూస్తే నాన్న, యెషయా గ్రంథం 45 22వ వచనం, 45:22. బూదిగంతముల నివాసులారా. ఎవరంట? బూది గంతం అంటే ఆ చివరి నుంచి ఈ చివరి వరకు, అంటే నాన్న తూర్పు చివరి నుంచి, అంటే బంగాళాఖాతము నుంచి ఈ అరేబియా సముద్రం వరకు. ఇక్కడేముంది? ఇక్కడ పైన హిందూ సముద్రం ఉంది కదమ్మా, దక్షిణ సముద్రం వరకు, అవునా కదా? ఇప్పుడు అంటే ఉత్తరము నుంచి దక్షిణ వరకు అనే మాట బైబిల్లో ఉంది. తూర్పు నుండి, పడమటి నుంచి, ఉత్తరము నుంచి, దక్షిణము నుంచి అందరినీ పోగు చేసి ఏం చేస్తాడ? దేవుడు విమర్శన చేస్తాడంట. అంటే ఏం చేస్తాడు? లెక్క చూసడం అంటే తీర్పు తీర్చడం. ఎంతమంది మంచోళ్ళు ఉన్నారు, ఎంతమంది చెడ్డోళ్ళు ఉన్నారు, ఎంతమంది దేవుని నమ్ముకున్నారు, ఎంతమంది రక్షణ లేక కదమ్మా. బైబిల్లో ఈయనకు రక్షణ వచ్చిందని యేసుప్రభులు వారు చెప్పారా? ఎవరి గురించేనా? ఏమన్నాడు? నేడు ఈ ఇంటికి అది చాలా విలువైన రక్షణ. ఆ రక్షణ ఇప్పుడు ఎవరు పొందినారు? నేను పొందినా, మీరు పొందినారా లేదా? నేను పొందలేదన్న చేతులు ఎత్తండి. ఇంకా చిన్నపిల్లలు పొంది ఉండరు అంతే. ఏది? నమ్మి బాప్తిసం పొందినవాడు ఆ రక్షణే రాదు యేసుప్రభు చెప్పేది. ఈ రక్షణ చాలా విలువైనది. మన ఎమ్మిగనూరులో పెద్ద నడి ఊర్లో పాము కొరికిందంట. ఎట్లా పోయింది మరి? మంచి బిల్డింగులు, ఏమి అద్దాలు ఉన్నాయి, ఏం అసలుకు దోమ కూడా లోపలికి రాదు. ఎట్లా పోయింటుంది అంటే దేవుడు ఆడు రాశాడంతే, దాంతో రాశాడు. ఉదాహరణ అంటే ఈ దేహానికి నాన్న గ్యారెంటీ లేదురా, నువ్వు ఎంత ఉన్నానని ఎక్కడున్నాడని ఈ దేహం దేవుడు తీసుకెళ్ళుకున్నప్పుడు ఏదో రకం. కానీ రక్షణ ఆత్మకు మాత్రం విలువైనది, అది తరతరములు ఉండేది పరలోకం వెళ్ళిన తర్వాత. ఇంకో మాట మన చూద్దాం, చూడండి. కీర్తన గ్రంథములోకి రానా? కీర్తన గ్రంథము 102వ కీర్తన, 2వ కీర్తన 27. వెరీ గుడ్ నాన్న, 27. నీవు ఏకరీతిగా నుండి వాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. బాబా ఎవరి గురించి చెప్తున్నాడు ఈయన కీర్తనకారుడు? మన తండ్రి అయిన సృష్టికర్త గురించి చెప్తున్నాడు. అయ్యా నువ్వు ఏకరీతిగా ఉండవాడు, నీ సంవత్సరములకు అంతము లేదు. వెరీ గుడ్. ఆయన యుగాలు జగాలు అనే పాట ఉంది కదమ్మా, పాట ఉందా లేదా? యుగాలలో జగాలలో దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈయన నిరంతరము నివసించేటువంటి దేవుడు. ఈయన తరతరాలలో యుగాలలో జగాలలో ఈయన దేవుడు. ఈయన మన దేవుడు. ఆయా దేవుడే మనకేమంటుండంటే నీకు నేను రక్షణను కలిగిస్తాను. నిత్యం ఉండేది ఇదేరా. ప్రపంచంలో నువ్వు ఏది సంపాదించుకుని నిత్యం, భార్య భర్త కావచ్చు, భర్త భార్య కావచ్చు, పిల్లలు తల్లిదండ్రులు కావచ్చు, మనం సంపాదించుకున్న ఆస్తి వైద్యరా అన్నీ కూడా కదమ్మా. కన్నుగానని లోకయాత్రలు చేరవు మోక్షానికి, నిత్యముండు యేసు ప్రభువును నమ్ముకొనుము ఇక్కడ, క్షణభంగోరము చేసుకొనుము నిత్యము కదమ్మా. అగ్ని ఆరదు పురుగు చావదు, యుగములది మండును కదమ్మా. ప్రేమ ఏంది? దయా ప్రేమ ఈ లోకంలోనే మనకు దొరికేది, అక్కడ దొరకదంట. అక్కడ కనికరము ప్రేమాయదా అప్పుడుండదు అక్కడ, ఓ మానవుండా. ఆ రక్షణ కావాలంటే ఈ లోకములో రక్షకుని వెంబడించాలి, రక్షకుని చేరాలి, రక్షకుల్లోనే ఉండాలి.
దేవుడిచ్చే రక్షణ నిత్యం ఉంటుంది. ఇది తరతరములు అన్నాడు, యుగ యుగాలు జగ జగాలు అన్నాడు రా నాన్న. ప్రేమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేద్దాం కదా. ఆ మాట మళ్ళీ చదువునానా. 27వ వచనం. నువ్వు ఏకరీతిగా ఉన్నవాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. అంతము లేదు. నీ సంవత్సరములకు అంతము లేదు. బా, దేవునికి అంతము లేదు. ఆదియు అంతమును యుగ యుగాలు ఉండే దేవుడు కదా నాన్న. ఆ దేవుని మనము నమ్మాలి, దేవుని నమ్మాలి. అలెగ్జాండర్ ఎంతమంది చూశారు, ఎంతమంది చదివారు? ఎవరు చూడలే, ఫోటోలో చూసినాము, ఫోటోలో చదివాము. ఆయన ఏం చేశాడు? ప్రపంచాన్నంతా జయించి ఏం చేశాడు చెప్పండి అమ్మా? వజ్రాలను సంపాదించుకున్నాడంట. ఎందుకు? అవి ఆయన యుగ యుగాలు ఉంటాడను అన్నేమో కదమ్మా, ఉంటాయేమో మరి, పెట్టుకుంటే ఇంకా దాచుకుంటే ఉంటాయి అనుకున్నాడు. కానీ ఒకనాడు ఏమైనాడు? అందరూ పోయినట్టు ఈయన కూడా పోయినాడు. ఇవి కూడా ఏమైపోయినాయి? పందుల ముందు, చదవండిరా, చెప్పండిరా, పందుల ముందు ముత్యాలు వేయకూడదంట అన్నట్టు నానా. ఆయన ఒక ధైర్యంలో నేను చనిపోయినప్పుడు ఇట్లా అన్నం తినే చెయ్యి సమాధి పెట్టే చూశారా మీరు ఎప్పుడైనా? చూసినారు కదమ్మా. చూడకపోతే రేపు తెద్దామని కదా. ఆ సమాధి పెట్టకు రంధ్రం పెట్టి ఇట్లా చెయ్యి పెట్టి నన్ను మోసుకొని పోండి అన్నాడంట. తన దగ్గర పనిచేస్తున్న మంత్రుల కల్లా, షావుకుల కల్లా, తనను ప్రేమించే వాళ్ళకల్లా. వీళ్ళకి అర్థం కాలే. ఆయనను మోసుకొని పోతున్నాడు. అందులో ఉన్నటువంటి ఒక ఆయన గమనించాడు. అరే, యోబు అన్నట్టు ఏమన్నాడు యోబు? యోబు ఏమన్నారా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. తల్లి గర్భంలో నేనేమి దాలేదు, తల్లి మళ్ళీ నేను పోయేటప్పుడు ఏమి కూడా, కానీ తీసుకుపోయేది ఒకటే. ఏదది? వెరీ గుడ్ రా, వెరీ గుడ్ చెప్పాలి. రక్షణ. రక్షణ ఒక్కడే నీ ఎంబడొచ్చేది. అంటే దేవుడు ఒక్కడే నీ ఎంబడొచ్చేది. దేవుడు ఒక్కడే. ఇంతమంది పిల్లలు ఉన్నారు కదా, చాలామంది పిల్లలు ఉన్నారు కదా, అందరూ కూడా నిన్ను అక్కడ పెట్టేసి చిన్నగా మెల్లగా నువ్వు సంపాదించిన ఇంటికి వచ్చేస్తారు. అక్కడ కొట్లాడుకుంటుంటారు లేండి, నాకు ఇది కావాలా, నాకు అది కావాలా, నాకు ఇది పెట్టలే, అది పెట్టలే కదా. ఒక పారి సందర్భాన్ని బట్టి దేవుడు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. 4 పిల్లలు ఉన్నారు, 20 ఎకరాలు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఎంత వస్తుందమ్మా? 4 ఉన్నారా, 20 ఎకరాలు ఉన్నాయి. పలకండి, ఎన్ని ఎకరాలు వస్తాయి? 5 ఎకరాలు వస్తాయి. ఈయన గుటక్ అన్నాడు, మనం ఎప్పుడు పోతాం మనకే తేలదు. మా తాత చిలుక భక్తవత్సలం గారని కోల్సానందాపురంలో క్రిస్టమస్ నాడు వాక్యం చెప్పుకుంటా ఇంకా లాస్ట్ ఆమెన్ అన్నాడు. ఈయన కూడా ఆమెన్ అయిపోయింది. ఇంకా అంటే చనిపోయినాడు ఈయన. ఉదాహరణ, ఆ పెద్ద మనిషి చనిపోయాడు అంటే ఆస్తి పెద్ద మనిషి, కొడుకుల కలిగిన పెద్ద మనిషి. ఆస్తు పంచేంత వరకు మా నాయన సమాధి చేయడానికి ఇప్పుడు ఏం చేయాలి? ఆస్తి పంచేంత వరకు అంట. విష్ణును తండ్రిని కనీసం సమాధి చేసేటప్పుడైనా సంతోషంగా లేదు. నాకు ఆ బిల్డింగులు కావాలా, ఈ బిల్డింగులు కావాలా, నాకు అది కావాలా, ఇది కావాలా, నేను అది సంపాదించుకోవాలి, ఇది ఏది నీ అంట రాదు. పాము నోట కప్పవలే. ఏ పటది? నమ్మవద్దు ఈ మాయలోకం, నమ్మవద్దు ఆశ చూపి మోసం చేయు ఈ పాడు లోకం, నమ్మవద్దు. ధనము సంపాదించేవారు ఈ ధరణి యందు నిలువలేరు. పాము నోట కప్పవలే వారు సమాధికి సాగేదరు కదమ్మా. పాము నోట కప్పవలే సమాధికి వెళ్ళిపోతారు వాళ్ళు, ఇంకా ఉండరు. కానీ నువ్వు సమాధికి వెళ్ళినా
నువ్వు సమాధిలో ఉన్నా, భూమిలో ఉన్నా, భూమి పైన ఉన్నా, నువ్వు ఎక్కడున్నా ఏ రక్షణ కలిగి ఉండాలి? యేసు నామము రక్షణ కలిగి ఉండాలి. క్రీస్తు నామమున రక్షణ కలిగి నువ్వు ఉండాలి. దేవుడు అంటాడు, నా రక్షణ నీకు తరతరములుండును, నా రక్షణ నీకు తరతరములుండును. ఆ రక్షణ కావాలంటే ఏం చేయాలన్నా? ఒరేయ్, నమ్మి బాప్తిసం పొందాలంటే ఏం కావాలి? కష్టపడాలరా. పరిశుద్ధంగా ఉండటానికి కష్టపడాలి, పరిశుద్ధంగా మాట్లాడటానికి కష్టపడాలి, పరిశుద్ధంగా ఉండటానికి చూడటానికి కూడా కష్టపడాలి. ఈ కన్నులు భయంకరమైనవి. కంకెరగైతే కన్నెరగయిందంట, కంకెరగైతే కన్నెరయ్యను. అవునా కదా? బాగుపడుతుంటే ఓర్చలేనిది కన్ను కదరా, బాగుపడుతుంటే ఓర్చలేనిది కన్ను. కన్నే గదయ్యన, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా. ఏదంట? మన ఈ శరీరములోని ఆత్మకు తప్ప ఇది కూడా మన్నే, ఇది కూడా మన్నుతోనే తయారు చేసేది, ఇది మన్నులోనే కలుస్తుంది. నా కీబోర్డు కూడా మన్నే, నా సెల్లు కూడా మన్నే, నా మైకు కూడా మన్నే, ఈ మందిరం కూడా మన్నే, మనమందరం కూడా మన్నే. కానీ ఈ మన్నులో ఒకటి ఉందరా, ఏదిరది? బంగారు ఉంది, ఆత్మ. దీన్ని కాపాడుకోవడానికి రక్షణ కావాలి. ఆ రక్షకుడే రక్షకుండు ఉదయించినాడట, మన కొరకు పరమ రక్షకుండు కదమ్మా. రక్షకుండు దయించినాడు, రారగొల్లబోయలారా. తక్షణం మనం పోయి ఆ రక్షణము మనం చూసుకుందాం కదన్నా, ఆ రక్షణ మనం చూద్దాం. ఈ రక్షణ తరతరములు ఉంటుందంట. ఈ రక్షణ కావాలన్నోళ్ళు చెప్పండి రా నాన్న. ఈ రక్షణ కావాలని ఏం చేయాలి? ప్రయాసపడి భారం మోసుకొనుచున్నా సమస్తం అంటే తూర్పు నుంచి ఉత్తరము నుంచి. అక్కడికి పోయిన తర్వాత ప్రయాస ఉండదు మనకు, ఇంకా జల్సా, హ్యాపీగా. ఓ సంతోషమే సంతోషం, సమాధానమే సమాధానం. దేవుడు అంటాడు ప్రకటన గ్రంథములో, దేవుడు ఏమంటాడు తెలుసా? ప్రకటన గ్రంథములో, నేను మీతో కలిసి భోజనము చేస్తా, మీరు నాలో, నేను మీలో, మీరు నాలో, మనమందరం కూడా ఒక చోట కలిసి ఆనందముగా ఉంటాం. ఆ రక్షణ విలువైనది. ఈ రక్షణ తరతరములు ఉంటుంది, ఈ రక్షణ తరతరములు ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక మనం చూస్తే నాన్న, హెబ్రీయులకు రాసిన పత్రిక, యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఎంత చక్కటి మాటరా. యేసు ప్రభు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. అవును అవును, యుగ యుగములకును చదువుతల్లి ఒక్కటే రీతిగా ఉండును. అది యుగ యుగాలకు ఒకే రీతిగా ఉన్నాడు రా. గ్రేట్. నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. ఆయన మారని దేవుడు కదమ్మా. మారతాడా? మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు చెప్పలగడలా ఎన్నయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. సుడులైనా సుడిగుండాలైనా వెదలైనా వ్యాధి బాధలైనా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. దేవునికి మరుగైంది ఏది కూడా లేదు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ఆయన యుగ యుగాలకు ఆయన దేవుడు. ఆ దేవునిలో ఉన్నది ఏదిరా? నిత్యమైన రక్షణ, తరతరములు ఉండే రక్షణ. రక్షణ ఇంకొక మాట మనం చదువుకుంటే, యాకోబు పత్రికలకు మనం వెళ్తే, యాకోబు పరిశుద్ధాత్మ శక్తితో ఈ ప్రపంచానికి, మన సంఘానికి, ఈ వాక్యమైన అందరికి కూడా రాయించిన చక్కని దేవుని మాట ఏది అంటే 17వ వచనము నాన్న. శ్రేష్టమైన ప్రతి ఈవియు
శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనముల వలనను కలుగు ఏ ఛాయ అయినను లేదు. అంటే అర్థం ఏంట్రా అంటే నిన్ను రక్షించేటువంటి రక్షణ ఆయన దగ్గరనే ఉంది అని అర్థం. అక్కడ పరసంబంధమైందంటే ఏంటివి? కొన్ని ఈ లోక సంబంధమైనవి. పరలోకము నుంచి వచ్చేటిది ఏది? రక్షణ. అది ఎవ్వరు కూడా ఏమి చేయలేరు. దేవుని చేతిలో నుంచి ఎవరైనా మనల్ని ఏమైనా చేయగలుగుతారా? భూలోకములో దేవుని నమ్ముకున్న ఒక దాసుడు ఉన్నాడురా. 3 సార్లు గెలిచాడు ఆయన. ఎవరైనా 3 సార్లు గెలిచింది ఎవరు లేరు బైబిల్లో. ఒక ఆయన మాత్రమే ఉన్నాడు. ఎవరైనా వెరీ గుడ్. ఎవరు చెప్పారన్నమాట? వెరీ గుడ్, గట్టి చెప్పాలా. ఎవరమ్మా ఆయన? దావీదు. ఏం చేశాడు? మొట్టమొదట సింహాన్ నుంచి గెలిచాడు. కారణం దేవుడు తనలో ఉన్నాడు. ఎలుగుబంటుతో గెలిచాడు. కారణం దేవుని రక్షణ ఆయన దగ్గర ఉంది. గొల్యాతును ఓడగొట్టాడు. కారణం దేవుని రక్షణ కవచం ఆయన చుట్టూ ఉన్నది. పౌరుషం గలవాడై ఎవరైతే దేవుని రక్షణ కలిగిన వారు ఉంటారో వాళ్ళలో పౌరుషం. ఏ పౌరుషము? ఈ పనికిమాల పౌరుషాలు కాదు, ఈ లోక సంబంధమైన పౌరుషాలు కాదు. దేవుని కోసం పౌరుషం. సువార్త ప్రకటించాలి, అనేకులను ప్రభు దగ్గరికి తీసుకురావాలి. దేవుని కోసం చనిపోయిన పర్వాలేదు. మహానీయుడు, గౌరవనీయులు, దేవుని కోసం చనిపోయిన వ్యక్తి ఆయన ఈ భూలోకం మీద బ్రతికినప్పుడు మత సందస్తులకు మత పిచ్చి కలిగిన వాళ్ళకు ఏమైపోయింది? దడ పుట్టించి వెళ్ళిపోయాడు. ప్రపంచాన్ని చదివాడు ఆయన ఎవరమ్మా? పగ్గడాల ప్రవీణ్ గారు. ఆయనంటే అందరికీ దడ కదా. డిబిట్లు చేసే ప్రతి వాడికి దడ. ఆయన ముఖం చూస్తేనే శంభ ముఖం చూసినట్టు, యేసు ప్రభును చూసినట్టు దడ. యేసు ప్రభును కూడా ఆనాడు చూసినప్పుడు అందరూ కూడా ఏమైపోయారు? దడ పుట్టింది. మనము బైబిల్ స్టడీ చేస్తున్నప్పుడు చాలా ఇది పరలోక సంబంధమైనదే బాప్తిసమో, భూలోక సంబంధమైందా? అయ్యో ఆ విధంగా చెప్తే ఈ విధంగా అనుకుంటారు, ఈ విధంగా చెప్తే మనుషులు ఎంబడబడి కొడతారు. మనకు వచ్చిన తిప్పల్ని నోరు మూసుకున్న వాళ్ళు ఉన్నారు కదా. ఆయన జ్ఞానానికి అంతము లేదు, ఆయన రక్షణకు అంతము లేదు. పగడాల ప్రవీణ్ అన్నను ఏం చేశారు తెలుసా అని మనం అనుకుంటాం. దేవుడు ఆ విధంగా జరగాలని ఉంది అంతే. దేవుడు అనుమతి ఇచ్చేసాడు టోటల్గా అంతే. దేవుడు అనుమతి లేకపోతే ఎవరేమేమి చేయలేము కదా. దేవుని అనుమతి లేనందుకే మా అక్క కుమారుడు ప్రసంగి మరణించలేదు. ఏమి కాదు, బాప్తిసం పొందాడు, దేవుని రక్షణ కలిగి ఉన్నాడు. ఇంకా లేదు, యెరూషలేము అక్క కుమారునికి ఇంకా లేదు, మరణం లేదు. ప్రార్థన చేశాము, దేవుడు కాపాడు. ఇది రక్షణ చాలా విలువైంది నాన్న, రక్షణ చాలా విలువైంది. ఈ భూలోకముల రక్షణ కంటే పరలోకపు రక్షణ మనం పొంది ఉన్నాం. వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నువ్వైతే వీళ్ళు చెప్పరు. వాడైతే యాతన పడినోడు భూలోకములో ఏం చేశాడమ్మా? సుఖం సంపాదన కదమ్మా. సుఖం సుఖపడ్డాడు భూలోకములో. శరీరముతో సుఖం, దేవుడు లేని సుఖం వ్యర్థం. పోయినసారి ఇంతకుముందు జరిగిపోయిన వారాల్లో దేవుడు మనం మాట్లాడారు. సుఖం ఎందులో ఉందంటే దేవునిలోనే ఉంది సుఖం. సొలొమోను మహారాజు కుమారు, మరి దావీదు కుమారుడు సొలొమోను గారు పరిశుద్ధాత్మతో ప్రసంగిలో చాలా విషయాలు మనకు రాసి ఉంచాడు నాన్న. కనుక
ఈ లోకములో శరీరంకి వచ్చిన బాధలతో కష్టాలు పడ్డాడు. ఒకనాడు ఆయన సంతోషపడ్డాడు. ఆయన పేరే లాజర్, బీద లాజర్, బీద లాజర్ కదా నాన్న. ఆయనకు యుగ యుగాలు రక్షణ వచ్చేసింది. ఆయనకి యుగ యుగాల రక్షణ. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం తీనన్నా. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనం. నీ దినములు సంపూర్ణ అగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. వెరీ గుడ్. ఎవరితో అంటున్నాడు ఈ మాట అమ్మా? ఎవరితో అంటుంటాడు ఈ మాట? చూడండి, వెనక ముందు గబగబ చదవండి. 1 సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథమా? 2వ సమూయేలు గ్రంథంలో ఎవరున్నారు? ఆయన కింగును కన్ను అయినమ్మా, కింగును కన్ను అయిన, ఈ లోక రక్షణను కన్ను అయినా దావీదే. దావీదుతో తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు పితరులతో చేర్చబడినప్పుడు ఏం చేస్తాడంటమ్మా? సంతతిని హెచ్చించి ఎవరికి ఇచ్చాడు ఇప్పుడు రాజ్యమును? యేసు ప్రభు ఏం చేశాడు? ఎవరి యూదా గోత్రపు సింహం ఆయన కదమ్మా. యూదా గోత్రములో జన్మించాడు ఆయన. ఆయననే పరిపాలన, యుగ యుగాల పరిపాలన. దావీదు మీద తండ్రి అయిన దేవునికి ఎంత ప్రేమ, ఎంత కాపుదలను చూడండి నాన్న. ఎంత కాపుదల ఉందంటే అంత కాపుదల ఉంది. ఆ మాట మనం చదువుకుందాం. చూడండి 12వ వచనం. ఇప్పుడు చదివిన చూస్తాను. నీ దినములు సంపూర్ణమగున్నప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భము నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి నీ రాజ్యము అతనికి స్థిరపరిచేదను అంటాడు. ఎవరైనా కదమ్మా. 3 పెట్టుకున్నారా ఆయనకు పేర్లు? ఎవర్రా? దేవుడు పెట్టుకున్నాడు నైనా, మరి ప్రవక్త పెట్టుకున్నాడు. తండ్రి ఎంత ఇష్టమో, ఎంత ఇష్టంగా పుట్టాడో. ఇంకొక ఆయన బైబిల్లో ఇంకొక ఆయన పుట్టాడు, ఆదిలో పుట్టాడు. ఆయన పేరు ఆయన పేరుకి అర్థము నెమ్మది. ఆయన పేరుకి అర్థము నెమ్మది. ఎవరైనా నోవాహు అనగా నెమ్మది. ప్రేమ దేవుని పిల్లల ఆలోచన చేయండి. దేవుని రక్షణ చాలా విలువైనది. అంతేకాదు దావీదు, నేను నీ సంతతిని స్థిరపరచెదను అంటే నీ కాపుదల, నీ రక్షణ నీకు ఇస్తానని చెప్పి. ఇప్పుడు 15వ వచనం చదువు నాన్న. ఎంత బాగుందో చూడండి. 15వ వచనం చాలా వాల్యుబుల్. 15వ వచనం. నిన్ను స్థాపించుటకై ఎవరినిరా? నిన్ను స్థాపించుటకై ఎవరిని? దావీదు నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. అతనికంటే ఎవరికి? సొలొమోను మహారాజుకు. చెప్పండి రా, ఎవరికి రా? దావీదు కొడుకు సొలొమోను మహారాజుకు. అతనికి నా కృప దూరము చేయను కదమ్మా. అందుకోసం నేను మిమ్మల్ని పాట అడిగిన మనం పాటలేకపోయాం కదమ్మా. కృపయే నేటి వరకు కాచును, కృప నిన్ను విడువదని నా కృపయే. జలములలో బడి వెళ్ళునప్పుడు పొలల వలె పొంగిరాగా, జలములలో బడి వెళ్ళునప్పుడు అలల వలె అవి పొంగిరాగా, అలవలని కృప తోడై నిన్ను నీదరికి కృపయే. నేటి వరకు కాచెను నా కృప నిన్ను విడువదని నా కృపయే. మొదటి మనోనేత్రములో వెలిగించినందున యేసు పిలచిన పిలుపును
మనోనేత్రములో వెలిగించినందున యేసు పిలచిన పిలుపును మహిమాశ్చర్యమెట్టిదో పరిశుద్ధులలో చూపితివి కృపయే నేటి వరకు కాచెను నా కృప నిన్ను విడువదని నా కృపయే కదమ్మా, నేటి వరకు కాచును, కృప విడువదు. ఆ కృపయే రక్షణనిచ్చును కదమ్మా. కృప లేనిది మనం బ్రతకలేము. ఆయన కృపలో రక్షణ ఉన్నది. కృప నేను తీసివేయను. సౌలుకు చూపించిన కృపను తీసేశాను, ఇప్పుడు నీ సంతతికి తీసేయను. కారణం ఏమిరా? ఈయనకు ఒక అవార్డు ఇచ్చాడు దేవుడే. కొంచెం ఆగిపోయింది అక్కడ కదమ్మా. ఓ పరి మీరు ఎప్పుడైనా చూసారా? టవర్ లేకపోతే మాటలు హలో వినపడకుందే. ఇప్పుడు మన అక్క కూడా అంతే, నా హృదయం సార్ అంతే. అడిగి అంటే ఇప్పుడు ఏం లేదు, టవర్ సిగ్నల్ కట్ అవుతుంది. నా హృదయానుసారుడైన ఇది 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 దావీదురా, కరెక్ట్రా కదా? యెహోవా దేవుడు మాట్లాడే మాట. అసలు దేవుని హృదయంలో ఏముందో ఆయన హృదయంలో అది ఉంటుందంట, అంతే. ఇంకా ఎంత ఇష్టమో దావీదంటే ఇష్టమే. దేవుడంటే దావీదుకి ఎంత ఇష్టమో, దేవునికి దావీదంటే అందుకు కృప, అందుకు రక్షణ. అది వారిద్దరి బాంధవ్యము, బంధుత్వము చాలా విలువైనది. ఇంకొక మాటతో మనం చెప్పాలంటే అబ్రాహాముతో అంటాడు దేవుడు, ఏమంటాడు అబ్రాహాముతో దేవుడు? ఏమంటాడమ్మా అబ్రాహాముతో దేవుడు? నా స్నేహితునికి దేవుడేంటి, దేవునితో చేయబడిన మనిషి ఏంటి, ఎంత ప్రేమో దేవుని మీద. అబ్రాహాం గారికి నా స్నేహితునికి నేను చెప్పకుండా ఉన్నందున కదా. మా దాదాపుగా నేను ఒక మాట చెప్తాను, ఏమనుకోవద్దండి. ఎవరైనా అమ్మాయిని ప్రేమించాడని, అబ్బాయిని ప్రేమించాడని ఎవరు చెప్పుకుంటారు? ఫస్ట్ ఫ్రెండ్సే, స్నేహితులు చెప్పుకుంటారు. అవునా? అవసరమైతే తల్లిదండ్రులు కుయ్ కై అంటే వాళ్ళు ముయ్యి అని చేస్తారు పెళ్ళి కదా. అంటే అంత బంధుత్వం ఇద్దరికి. ఎవరికి? అబ్రహాం గారికి దేవుడికి, దావీదుకు దేవుడికి. అందుకు నా రక్షణ నిన్ను నా రక్షణ నీకు దూరం కాదు, నీ కొడుకులకు చూపిస్తా. కానీ రక్షణ ఒకప్పుడు దూరం అవుతుంది. ఎప్పుడు దూరం అవుతుంది? సౌలు కదా, నన్ను బాగేనండి, సౌలు కదా దేవుడు చెప్పిన మాటలు వినక దూరమైనప్పుడు దేవుని రక్షణ దూరం అయిపోతుంది. మందిరానికి రాకపోతే దేవుని రక్షణ దూరం అయిపోతుంది. కానీ చూస్తూ ఉంటాడు. ఒకసారి బిల్లీ గ్రహం గారి బుక్ నేను చదివాను, ఇంగ్లీష్లో చదివాను. కానీ దాంట్లో ఉన్నటువంటి ఒక పరమార్థం ఏంటంటే, ఒకసారి చిన్నగా ఉన్నప్పుడు బిల్లీ గ్రహం 18 ఏళ్ళు సేవలోకి రాకముందు కొంతకాలము చర్చికి వెళ్తే వాళ్ళ నాన్నమ్మ చెప్పేదంట, నాన్న నువ్వు ప్రతిదినం నువ్వు చర్చికి వెళ్ళాలి, ఎందుకు చర్చికి మానుకుంటున్నావు అంటే వెళ్ళలేదంట. అనుకోకుండా ఒక పెద్ద యాక్సిడెంట్లో అప్పుడు దేవా అని గట్టిగా అరిచాడంట. అసలు ఆయన ఎగిరి కింద పడినాడు, ఏమి కాలే. ఆ దినం నుంచి అనుకున్నా అంట, అరే నేను మందిరానికి వెళ్ళనందుకు నాకు ఇట్లా జరిగిందేమని. అప్పటి నుంచి దేవుడు తను మాట్లాడాడు. ఆయన ప్రపంచ సువార్థికుడైపోయాడు. ఎవరైనా చెప్పండి, ఎవరైనా? జవహర్లాల్ నెహ్రూ మన మొట్టమొదటి ప్రధాని, మన భారతదేశానికి రక్షణ పొందటానికి కారణం ఎవరు? జవహర్లాల్ ఎవరు? ఈ బిల్లీ గ్రహం గారే. ఈనాడు రాహుల్ గాంధీ వాళ్ళందరూ కూడా దేవుని నమ్మారు, వాళ్ళు దేవునితో ఉన్నారంటే కారణం ఏంటి? బిల్లీ గ్రహం గారు. ఆయనకు హార్ట్ అటాక్ వచ్చిన సందర్భంగా ఆయనకు పరిచర్య, అమెరికా నుంచి ఢిల్లీకి వచ్చి ఆయనకు పరిచర్య చేసి వాళ్ళకు సువార్త చేసి ప్రభువులోకి నడిపించాడు. నాన్న గ్రేట్ కదా, గ్రేట్. అవును, ఆ రక్షణ చాలా విలువైనది కదా. ఎపిసోడ్ రాసిన పత్రిక
తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం చదవాలన్నా. 23వ వచనం. క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యున్నలాగున, బాగినండ్రా, సంఘమునకు క్రీస్తు శిరస్సై ఉండులాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. బా, ఎంత చక్కటి మాట కదా నాన్న. మనమంతా ఎవరిమంట? క్రీస్తు శరీరము అంటే రక్షణ, యుగయుగాలు కలిగినటువంటి రక్షణ కలిగిన వారము అనేటువంటి మాట. సంఘాన్ని దేవుడు ఒక పెళ్లి కూతురులాగా పోల్చాడు. ఇది మాదిరి అంతే, ఇది పోలిక అంతే. కానీ మనమంతా దేవునికి భార్యలమని కాదు, తప్పది. దాన్ని అట్లా అంటే సంఘం అంటే దాన్ని అట్లా ఆ విధంగా దాన్ని పోలిక చేశాడు అంతే. ఇది ఆధ్యాత్మికమైన మాటనే కానీ ఇంకోటి కాదు. మళ్ళీ దాన్ని చెడుగా మనం అంటడానికి వీల్లేదు కదా. సంఘము మన తలకాయ మనల్ని కాపాడదా? ఎట్లా? ఏమో అప్ప మా తెలుదు. పోతూ బోట్లాయి తగిలిందనుకో, తలకాయ ఏం చేస్తుంది? ఏయ్ షేయ్, 2 చేతులు చెప్తుంది, ఏయ్ పట్టుకో. ఎప్పుడన్నా మీరు దెబ్బ తగిలినప్పుడు ఇట్లా కాలు మీద కాలు పెట్టుకుంటారా? ఈ మైండ్ ఏం చేస్తుందంటే ఈ కాలు చెప్తుంది, ఆ కాలు దెబ్బ తగిలి పట్టుకున్నా కొంచెం నొప్పివే తగిందనుకో. ఎప్పుడు నేను మొన్న టైం ఉందలేండి, యూట్యూబ్లో చూసిన, కాదు ఫేస్బుక్లో ఎక్కడ చూసిన, ఏలు తెగింటే ఇంటి పక్కలోనికి పిల్లనిచ్చినారు. ఇంటి పక్కలనే ఇల్లు. ఏదో బాగా ఏలు తగిలితే ఉరుకుతుందంట ఇంట్లోకి, తల్లికాడికి. ఆమె ఉరికిపోయి ఏం చేసిందంటే మసిగుడ్డ కట్టిందంట. మసిగుడ్డ ఎట్లుంటుందిరా? మసిగుడ్డ ఏమేం కలిసి ఉంటుంది? కారం కలిసి ఉంటుంది, ఉప్పు కలిసి ఉంటుంది. మింగ ఎగిరింది ఇంకా. అంటే ఆదలవాదల ఏమంటారు? స్పీడు. అవునా? ఈ చేతికి దెబ్బ తగిలితే ఈ చేయి ఊకుంటుందిరా? ఇంకేం చేస్తుంది? ఇంకేం చేస్తుంది? కొంచెం చెప్పండి. నోట్లోకి పట్టుకోమంటుంది, నోరు కూడా పనిచేస్తుంది పాపం. అట్టా హెడ్ అనే మాటకు ఆయన ఈ బాడీని మొత్తం ఈ మన తల ఎట్లయితే మన బాడీకి ఎంత రక్షణ కలిగిస్తుందో ఆయన అన్నాడు. ఆయన శిరస్సు అయి ఉన్నాడు సంఘానికి. కనుక ఈ సంఘానికి ఏదొచ్చినా కాపాడుతాడు, ఏ విధమైన రక్షిస్తాడు ఆయన. అందుకు దాన్ని పోలిక చెప్పారు. కానీ మళ్ళీ వేరే విధంగా మనం అనుకోకూడదు కదా నాన్న. దేవుడు ఆ విధంగా రక్షణ కలిగి ఉన్నాడు. ఆయన రక్షణ చాలా విలువైనది. కీర్తనలో 12వ కీర్తన 5వ వచనం చదవాలి. 12వ కీర్తన 5వ వచనం. బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేనిప్పుడే లేచెదను. రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగు చేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మంచి మాట నాన్న కదా నాన్న. రక్షణ కలిగిస్తానంటాడు. ఎంత గ్రేట్రా! రక్షణ కోరుకునే వారికి అంటే చెప్పండిరా, వాక్యములు ఏముంది? ఎక్కడైనా దీనికి సంబంధించిన ఆత్మీయ అనుభవం మీకుందా? ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాశాడు కదా, వాక్యము నీ నోటను నీ హృదయమును ఉన్నప్పుడు విశ్వాసం కలిగి నువ్వు ఉంటావు, రక్షణ కోరుకుంటావు, నమ్మి బాప్తిసము తీసుకుంటావు. అది మారు మనసుకు తగినటువంటి బాప్తిసం. ఇంకా తీసుకున్న తర్వాత రక్షణను కోల్పోకూడదు. ఒక మాట, మనం రక్షణ ఎలా కోల్పోతామో చూడండి. 2వ దినవృత్తాంతములు తీయన తొందరగా. 2వ దినవృత్తాంతములు 33 6వ వచనం 12వ వచనం. 6వ వచనం 12వ వచనం చదువు. 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయము 6వ వచనము. బెన్ హిన్నోము లోయయందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు కర్ణ పిశాచములతోనూ సోదెగండ్రతోనూ సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపము పుట్టించెను. చాలు.
కోపం పుట్టిస్తే రక్షణ ఉండదు. ఏం చేశారా? అగ్నిలో నడిపించడం కుమారుల కుమార్తెలను. అమ్మ, ఇక్కడ మీరందరూ న్యాయంగా చెప్పండి, నిన్న మొన్న పండగ జరిగింది, దాన్ని శూన్యకు పోయినారా? ఓ మా గేర్లు అయితే గుండు గేర్లే, ఎమ్మి గుండులు చెప్తున్నాను, మా గేర్లే మీ గేర్లే, కోతులు చూసినట్టు. కోతి వీళ్ళు, కోతులు ఇల్లు. అవునా కాదా? నేను ఒక మాట చెప్తా, చూసేమయ్యప్ప అంటారేమో. చూసే ఏమయ్యప్ప అంటే ఒకసాట మర్డర్ జరిగింది, మరియమ్మ చూసింది, మార్తమ్మ చూసింది, తర్వాత ఎస్తేరమ్మ చూసింది. ఏ లేదబ్బా, నేను లేదబ్బా, నేను లేదు. ఎందుకు? చేసిన నెంబడి తిరగాల, కోట్లంబడి తిరిగాల. ఆడైతే నేను చూడలేదు, వీడైతే చూసినమ్మ. ఏం కనపడేమ్మా, ఓత రాయి మట్టేది. నువ్వు ఏకీభవించినట్టు కాదా? ఒరే, మీకు ఎవరికైనా చూడండి, ఆడ డోలు కొడితే కనీసం కాళ్ళని ఎగురుతుందా లేదా? ఎవరికని? నా మనమరాలు ఉంది, ఇంకా పాట పెడితే అయిపోయా, మొత్తం ఇట్టి ఇంతే ఎగిరేది మా పాప, అంతే. ఇంకెక్కువ ఎగరదు మా మహి. ఉదాహరణ చెప్తాను, ఆ పిల్లకి ఏం తెలుసు? డోల్ అంతే తెలుసు. మీకు తెలుసు అదే దయ్యమని తెలుసు. అలాంటి కాడికి మనం వెళ్ళకూడదు, దాన్ని చూస్తూ కూడా తప్పని తెలుసు, పోయి చూడడం. అవునా కాదా? ఇప్పుడు ఎవరైనా చూస్తే తప్పేస్తామంటే చూస్తారా? అయితే కళ్ళ గట్టి అది ఏది బట్ట మీద బట్ట కట్టుకుంటారేమో. అవునా కాదా? ఇక్కడేముంది? ఎవరైనా రాజురా. ఏ రాజు అయినా? సైన్యములకు అధిపతిగా యెహోవా దేశాన్ని రాజ్యాన్ని పరిపాలించే రాజు. ఈయన ఎలా చేయాలో చెప్పండి, ఎలా చేయాలి? తప్పుదారులు తిరగకూడదు. ఇప్పటికి కూడా అమెరికా దేశంలో ట్రంప్ కూడా ఆయన అధ్యక్షులైన తర్వాత బైబిల్ తీసుకొని పోయి ఈ బైబిల్ మీదనే ప్రమాణం చేసి ఏం చేయాలి తెలుసా? అది ఇక్కడే కాదు, ఎక్కడైనా కూడా ఇజ్రాయెల్ దేశంలో కూడా ధర్మశాస్త్ర గ్రంథమును పట్టుకొని వాళ్ళు రాజులైన తర్వాత లేకపోతే ఎన్నుకోబడిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి? ప్రతిజ్ఞ చేయాలి. అట్లే ఉండాలి. కానీ ఎన్న వచ్చింది చెప్తామనే నీకు ఆ వచ్చిన చదువు 33వ అధ్యాయం 12వ వచనం నాన్న. శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనస్సే తెలుసుకొనెను. వెరీ గుడ్. ఇప్పుడు ఎవర్రా తప్పు చేసింది? మనస్సే దేవుని దాసుడై ఉండి రాజై ఉండి ఇప్పుడు ఏం చేశాడు? తప్పు చేశాడు. సంఖ్యలతో కట్టుకొని వెళ్ళిపోయారు. ఇంకా దేవుడు ఆర్డర్ ఇచ్చాడు, రక్షణ ఇవ్వను, వాడిని పట్టుకపోయి సంపాదించి జైలేండి వాడిని, అంతే. ఇంకా అయిపోయా, జైల్లో వేసేసాడు టోటల్. అప్పుడు తెలుసుకున్నాడు, అబ్బో అరే దేవుని విడిచిపెడితే ఇన్ని బాధలు ఉంటాయా? అగ్నిలో నడిచే మళ్ళీ పండగ వస్తుంది కదమ్మా, అగ్నిలో నడిచే పండుగ రాదా? వస్తుంది. ఇవి ఎక్కడుండే సార్? బైబిల్లో ఇవల్ల అంటున్నాడు. ఉండయి బైబిల్లో ఉండేటివి. కానీ మనోళ్ళు ఏం చేస్తున్నారంటే అవి చేయకూడదని దేవుడు చెప్పాడు, అవి మంచిది కాదని చెప్పాడు. అలా చేసినోళ్ళకు దేవుడు శిక్ష ఇచ్చాడు రా. రక్షణ దూరం అయిపోయింది. తప్పు తెలుసుకున్నప్పుడు రక్షణ దగ్గరికి వచ్చింది. నా రక్షణ ఎక్కడికి వెళ్ళదు, ఇంకెక్కడికి వెళ్ళదు. నాన్న ఆలోచన చేయండి. దేవుని రక్షణ ఎప్పుడెప్పుడు ఉంటుంది చెప్పండి? తరతరాలు కదమ్మా, తరతరాలు, నిత్యము. దేవుని కాపుదల రక్షణ నిత్యము, తరతరములు ఉంటుంది. అది కావాలంటే మనం ఏం చేయాలి? ఏమన్నాడమ్మా? రక్షణ కోరు వారికి అనే మాట ఇంతవరకు మనం చదువుకున్నాం. కీర్తన 12లో చదువుకున్నాం. రక్షణ గల వారికి,
రక్షణ కోరుకునే వారికి నేను రక్షణ ఇస్తాను. దేవుడిచ్చే రక్షణ నిత్యంగా ఉంటుంది, ఇంకా తరతరాలు ఉంటుంది. ఆ రక్షణను మనము మనస్సే పోగొట్టుకున్నట్టు పోగొట్టుకోకూడదు. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. యెహోవాను ప్రార్థన చేయి. మైకేనన్న తొందరగా. స్తుతికి కారణభూతుడైన మా ప్రియ పరలోక